ఈ మధ్య మనకు ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ మనకు ఆటిజం కానీ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం, జనరల్గా వర్చువల్ ఆటిజం అంటాం కొన్ని కేసెస్ని. అండ్ మిగతా పిల్లలలో ఈ మానసిక ఇబ్బందులు కొంత ఎక్కువగా మనము చూస్తున్నాము. అండ్ దీనిపైన అవేర్నెస్ కూడా చాలా ఎక్కువగా పెరిగింది. అంటే ఏది ఆటిజం, ఏది కాదు, ఏది నార్మల్, ఏది అబ్నార్మల్, అంటే చిన్న చిన్న వాటి కూడా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడము, ఇవన్నీ కూడా చూస్తున్నాము. సో ఈ వీడియోలో ఆటిజం గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హలో ఆల్, నేను డాక్టర్ శ్రీకాంత్ బండారి. నేను కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ ఎట్ ఆశా హాస్పిటల్ బంజారాహిల్స్ అండ్ ఆల్సో అట్ ఆశా క్లినిక్ లింగంపల్లి. ఆటిజంని ఈ మధ్యలో మనము దాని యొక్క టర్మినాలజీ కైండ్ ఆఫ్ చేంజ్ అయింది అనమాట. అంటే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అంటాం. అంటే ఆటిజం క్యాన్ రేంజ్ ఫ్రమ్ చాలా మైల్డ్ డిజార్డర్ నుంచి చాలా సివియర్ డిజార్డర్ వరకు కూడా దాని యొక్క రేంజ్ ఉండొచ్చు. అందుకని దాన్ని ఆ యొక్క స్పెక్ట్రమ్ డిజార్డర్ అంటాం, ఏఎస్డి అంటాము. దాంట్లో మైల్డ్గా ఉండేది ఆస్పర్జర్ సిండ్రోము, ఇట్లాంటి కొన్ని పేర్లు ఉంటాయి. ఈ ఆటిజం అసలు ఎందుకు మనకు వస్తుంది అంటే ఆటిజం రావడానికి మెయిన్ కారణాలు ఏమంటే మన బ్రెయిన్లో అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్ని చూసి అర్థం చేసుకోవడానికి కూడా కొన్ని రకాల సెంటర్స్ ఉంటాయి. సో ఈ సెంటర్స్ అనేది సరిగా డెవలప్ అవ్వకపోవడం వల్ల జనరల్గా మనకు ఆటిస్టిక్ సిమ్టమ్స్ వస్తాయి. అయితే ఆటిజం రావడానికి వేరే చాలా వరకు కారణాలు ఉంటాయి. ఇట్ క్యాన్ బి కొన్ని రకాల జీన్స్ వల్ల వస్తుంది, లేదంటే హై మెటర్నల్ ఏజ్. ఇప్పుడు మెటర్నల్ ఏజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అట్ ద టైమ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒకప్పుడు చాలా ఎర్లీగా మ్యారేజెస్ అవుతుండే, చాలా ఎర్లీగా పిల్లల్ని కంటుండే, కాబట్టి పెద్దగా ఇబ్బందులు అనేవి లేవు. బట్ ఇప్పుడు 30, 35, 36, 37 ఇట్లాంటి ఏజ్లో కూడా ప్రెగ్నెన్సీ ఉండడం వల్ల మెటర్నల్ ఏజ్ ఎక్కువ ఉండడం కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. అంటే దానివల్ల ఖచ్చితంగా వస్తుందని కాదు, బట్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఆటిజం. అండ్ ఈ మధ్యలో స్క్రీన్స్ మరీ ఎక్కువ చూడడము, చిన్నపిల్లలప్పటి నుంచి స్క్రీన్స్ అలవాటు చేయడము, సోషల్ ఇంటరాక్షన్స్ తగ్గించడము, అండ్ బయట వేరే పిల్లలతో ఆడుకోవడం అనేది తగ్గించడము, ఇట్లాంటివన్నీ మనము కైండ్ ఆఫ్ కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే లక్షణాలు ఏముంటాయి ఆటిజంలో ఉండే మెయిన్ లక్షణం వల్ల? ఒకటి, డిక్రీజ్డ్ సోషల్ ఇంటరాక్షన్. అంటే ఇప్పుడు ఒక 2.5 years లేదా అంటే 2 years అప్పుడేమంటే పిల్లలు మనల్ని చూసి మాట్లాడాలి. అంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి మనతో కైండ్ ఆఫ్ కాన్వర్జేషన్, చిన్న చిన్న వర్డ్స్ అయినా కూడా చూసి మనకు మాట్లాడాలి. అయితే ఇది ఆటిజం పిల్లల్లో ఈ యొక్క లోపం అనేది ఉంటుంది. వాళ్ళు మనల్ని ఐ టు ఐ కాంటాక్ట్ మట్టుకు మెయింటైన్ చేసి చూడరు. దాట్ ఈజ్ నెంబర్ 1 థింగ్. ఈ సోషల్ ఇంటరాక్షన్ తక్కువ కావడం వల్ల ఏమంటే వేరే పిల్లలతో ఆడుకోరు. అంటే మనకు క్లాసికల్గా స్కూల్ నుంచి కంప్లైంట్స్ వస్తుంటే మీ పిల్లోడు వేరే పిల్లలతో ఆడుకోవట్లేడు, లేదంటే సైలెంట్గా కూర్చుంటున్నాడు, లేదంటే సెపరేట్గా ఒక్కడే కూర్చొని మాట్లాడుకుంటున్నాడు, లేదంటే ఒక్కడే కూర్చొని ఆడుకుంటున్నాడు సెపరేట్గా, ఇట్లాంటి యొక్క కంప్లైంట్స్ మనం చూస్తాము. అండ్ వీళ్ళల్లో ఏమంటే అవతల వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్స్ అనేవి తెలుసుకోరు. అంటే ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ ఏదైనా కోపంగా చెప్తున్నారు అనుకోండి, దే డోంట్ ఫీల్ ఇట్. నార్మల్ చైల్డ్ ఏంటి కోపంగా చెప్తే కొంచెం భయపడ్డట్టు చేయడం, లేదంటే ఏడ్చడం, లేదంటే ఇంకేదో ఒక రియాక్షన్స్ ఇస్తారు కదా. వీళ్ళకి ఏమంటే పిల్లలకి అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్ తెలియదు. ఇప్పుడు వేరే పిల్లలు నవ్వుతా పలకరించినా, లేదంటే బెదిరించినా, ఇట్లాంటి ఎమోషనల్ అనేది రికగ్నైజ్ చేయలేరు. అండ్ వీళ్ళల్లో దే జస్ట్ కెనాట్ పాయింట్ టు థింగ్స్. అంటే మనకి ఏదైనా కావాలనుకోండి, సపోజ్ నాకు ఏదో బిస్కెట్ కావాలి, చాక్లెట్ కావాలి, లేకపోతే వాటర్ కావాలి. జనరల్గా 2.5, 3 years వచ్చేసరికి దే స్టార్ట్ టు పాయింట్ ఫింగర్ అనమాట. బట్ వీళ్ళల్లో పాయింటింగ్ ఉండదు, జస్ట్ అడుగుతారు కానీ దాన్ని చూసి పాయింట్ చేయరు. అండ్ కొంత పెయిన్ యొక్క సెన్సిటివిటీ కూడా కైండ్ ఆఫ్ తక్కువ ఉంటుంది. అంటే సపోజ్ కింద పడ్డారు, పెద్దగా ఏమి ఏడవరు. అంటే ఈ యొక్క ఎమోషనల్ రియాక్టివిటీ అనేది తక్కువ ఉంటుంది. ఇది మనకు సోషల్ ఇంటరాక్షన్ సంబంధించి. సెకండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది మనకి ఏమంటే రిపీటెడ్ రిచువలిస్టిక్ బిహేవియర్ అంటాం. అంటే వీళ్ళు ఏమంటే ఒకటే బిహేవియర్ రోజు చేస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టాయ్తోనే ఆడుకుంటారు అనుకోండి, సపోజ్ ఏదైనా వీల్తోనే ఆడుకుంటున్నారు, ఇంకా కంటిన్యూస్గా వీల్తోనే ఆడుకుంటారు. మనకు వేరే టాయ్స్ ఇచ్చినా కూడా ఆడుకోరు అన్నమాట. లేదంటే స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక డైలీ ఒక రొటీన్ అనేది అలవాటు అయింది అనుకోండి. సపోజ్ స్కూల్కి రోజు కార్లో పోతున్నారు, ఒకరోజు బైక్లో పోవాల్సి వచ్చింది. దే జస్ట్ కెనాట్ టేక్ దట్ చేంజ్. అంటే డైలీ రొటీన్లో కానీ, వాళ్ళు ఆడుకునే వస్తువుల్లో కానీ, వాళ్ళ ఫ్రెండ్స్లో కానీ, లేదంటే మనకు డైలీ రొటీన్లో కొంత మార్పు వచ్చినా కూడా వాళ్ళు అది తీసుకోలేరు. ఇది మనకు రిచువలిస్టిక్ బిహేవియర్ అంటాం. ఇంకా అంటే ఇవి మనకు మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. దీంతో పాటు కొంత స్పీచ్ డిలే కూడా ఉండొచ్చు. అంటే మాట్లాడడం కొంచెం లేట్గా రావడము, లేదంటే మీనింగ్ఫుల్గా మాట్లాడకపోవడము, ఈవెన్ మన యొక్క మోటార్ స్కిల్స్ అంటే ఏబీసీ రాయడానికి రాకపోవడము, లేదంటే రాస్తున్నప్పుడు ఉల్టా పల్టా రాస్తుండడము, ఇట్లాంటి డిస్లెక్సియా లాంటి సిమ్టమ్స్ కొన్ని జనరల్గా ఆటిజంలో చూస్తుంటాము. అయితే ఇది మనము ఎంత ఎర్లీగా ట్రీట్ చేసుకుంటే మనకు ఎంత బెటర్. సో జనరల్గా అంటే మేము చూస్తున్న వాళ్ళు జనరల్గా ఏమంటే
చిన్నప్పుడు ఇవన్నీ సిమ్టమ్స్ చూసినా కూడా వీళ్ళు చెప్తారు 5 years వచ్చినాక మాట్లాడతారు, 6 years వచ్చినాక మాట్లాడతారని డీలే చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ లైక్ సిగ్నల్ ఏమంటే ఆటిజంలో మనం ఎంత తొందరగా థెరపీ కానీ ట్రీట్మెంట్ కానీ స్టార్ట్ చేసుకుంటే మనకంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. మనము డీలే చేస్తున్న కొద్దీ ఆ బ్రెయిన్లో డ్యామేజ్ అనేది పెరుగుతూ పోతుంది. మనం ఒక 10 సంవత్సరాల తర్వాత నేను థెరపీ ఇప్పిస్తా అంటే అప్పటికి మన బ్రెయిన్ ఎదుగుదల అనేది సరిగా ఉండదు. సో ఆటిజం అని మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా వెంటనే కన్సల్టేషన్కి తీసుకెళ్ళండి. ఆటిజం అయితే థెరపీ తీసుకుంటే సరిపోతుంది. థెరపీ తీసుకోకుండా డీలే చేస్తే ఏమైందంటే ఎవరైతే ఆటిస్టిక్ పిల్లలు ఉంటారో వాళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే పెద్దయ్యాక సోషల్ ఇంటరాక్షన్ ఒకటి తగ్గుతుంది. అంటే చాలా డల్గా అలూఫ్గా ఎవరితో సరిగ్గా మాట్లాడరు, సోషల్ ఇంటరాక్షన్స్ ఉండవు, అంటే వాళ్ళకి స్కిల్స్ ఉండవు అనమాట ఎవరితో మాట్లాడటానికి. కొంతమందికి ఏమంటే ఇట్లా మనకు ఇప్పుడు ఏదైతే రిచువలిస్టిక్ బిహేవియర్ అనుకున్నామో అది పెద్దయ్యాక కూడా ఉంటుంది. అంటే దే ఫోకస్ ఆన్ ఓన్లీ వన్ థింగ్, వేరే విషయాలన్నీ కూడా కైండ్ ఆఫ్ నెగ్లెక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమందికి ఏదైనా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సపోజ్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, దే డూ ఓన్లీ మ్యాథ్స్, వేరే సబ్జెక్ట్స్ అన్ని నెగ్లెక్ట్ చేస్తారు. ఆర్ కొంతమందికి గేమింగ్ అంటే ఇష్టం, లేదంటే కొంతమందికి ఆర్ట్ అంటే ఇష్టమో దాంట్లో మాత్రమే ఫోకస్ పెడతారు, వేరే దేంట్లో కూడా ఫోకస్ పెట్టారు. సో ఇది మనము ట్రీట్మెంట్ చేయకుండా వదిలేస్తే పెద్దగా డిప్రెషన్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కాంప్లికేషన్స్ ఆఫ్ నాట్ ట్రీటింగ్ ఆటిజం ఇన్ యంగ్ ఏజ్. ట్రీట్మెంట్ వచ్చేసరికి ట్రీట్మెంట్ విషయంలో చాలా మటుకు జాగ్రత్తగా ఉండండి. ట్రీట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ మటుకు చేపేయకండి. ఏదో ఆటిజం సెంటర్ ఉంది, ఏదో స్పీచ్ సెంటర్ ఉంది, ఇట్లాంటి వాటి మటుకు పోకండి. ఆల్వేస్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉండాలి. డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే థెరపీస్ జరగాలి. ట్రీట్మెంట్లో మనకు మెయిన్ ఏమంటే థెరపీలో బేబీని మనం అసెస్ చేసుకొని ఫర్దర్గా సోషల్ స్కిల్స్ ఎట్లా పెంచుకోవాలి, ఈ ఐ కాంటాక్ట్ ఎట్లా మనము కైండ్ ఆఫ్ మెయింటైన్ చేసుకోవాలి, ఎమోషనల్ రెగ్యులేషన్ ఎట్లా మనం చేయాలని చెప్తాము. మెడిసిన్ యొక్క రోల్ అనేది చాలా లిమిటెడ్. కొన్ని రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఆటిజంతో పాటు ఏమైనా హైపర్ యాక్టివిటీ ఉంది, లేదంటే వేరే ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడే మెడిసిన్ యాడ్ చేస్తాం. సో మెడిసిన్ యొక్క రోల్ అనేది చాలా వరకు లిమిటెడ్. అండ్ ఇంకొక మనకు రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏమంటే ఈ యొక్క పిల్లల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తీసుకోవాల్సిన నంబర్ 1 ప్రికాషన్ ఈజ్ స్క్రీన్ టైమ్ని 0 చేయడం. ఇప్పుడు ఆల్రెడీ ఆటిస్టిక్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, మళ్ళీ మన స్క్రీన్ చూస్తున్నప్పుడు ఏమంటే వాళ్ళకు రియాలిటీకును స్క్రీన్ కానీ తేడా తెలీదు. సో వాళ్ళు స్క్రీన్లో ఏం చెప్తారో వీళ్ళు కూడా అదే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు తప్ప రియల్ వరల్డ్ రిలేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ అనేది తప్పదు. నంబర్ 2 రిగార్డింగ్ ది డైట్ చేంజెస్ అంటే ఇది చాలా వరకు రీసెర్చ్లో ఉంది. అంటే ఎంతవరకు రిజల్ట్స్ వస్తుంది అనేది మటుకు తెలియదు, కానీ జనరల్గా మనము ఫాలో అయ్యే డైట్ ఏమంటే GFCF డైట్ అంటాం. అంటే గ్లూటెన్ ఫ్రీ, కేసిన్ ఫ్రీ డైట్ అంటాం. అంటే ఇప్పుడు గ్లూటెన్ అనేది మనకు వీట్లో, ఓట్స్లో, బార్లీ ఇట్లాంటి వాటిలలో గ్లూటెన్ ఉంటుంది. సో గ్లూటెన్ కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ ఆల్సో కెసిన్ అనేది మనకు యానిమల్ మిల్క్, మదర్స్ మిల్క్ కాకుండా యానిమల్ మిల్క్లో కూడా కెసిన్ ఉంటుంది. సో జనరల్గా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ అయితే చేయమని చెప్తాము. అండ్ డైట్ విషయంలో బయట ఫుడ్స్ అస్సలు కూడా ఇవ్వకండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ఈ యొక్క కలర్డ్ ఏజెంట్స్ కానీ అసలు కూడా ఇవ్వకండి. సో థెరపీ అండ్ మనం చేసుకోవాల్సిన మోడిఫికేషన్స్ అండ్ ఆల్సో అవసరమైతే మందులు ఇవన్నీ చేస్తే కొద్ది రోజులలో వస్తుంది. అంటే ఆటిజం అనేది మనకి ఏదో 1 dayలో ట్రీట్మెంట్ చేసి అయితే కాదు, అట్లీస్ట్ ఒక 6 months 7 months డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ టైం అయితే పడుతుంది. అంత మనం ఓపిక్గా రెగ్యులర్గా మనం తీసుకెళ్తే కనుక ఫర్దర్ కాంప్లికేషన్స్ రాకుండా మట్టు మనం అయితే కాపాడగలుగుతాము. ఇంకా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు ఆన్సర్ యూ. థ్యాంక్ యూ.